ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత బంకుల దగ్గర జనం బారులు పెట్రోల్ బంకుల్లో పలు జిల్లా కలెక్టర్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నారు. పల్నాడు, విజయనగరం, కృష్ణా జిల్లా కలెక్టర్స్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ నిల్వ అలాగే బంక్ రికార్డ్స్ ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు. 2 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది అన్నారు కలెక్టర్. వాహనదారులు మితంగా కొనుగోలు చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రజలెవరూ అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన పడొద్దు అని సూచిస్తూ ఉన్నారు కలెక్టర్. రాష్ట్రంలోని ఏ బంకుకు వెళ్లినా భారీ క్యూ లైన్స్, చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, అర్ధరాత్రి వరకు ఆయిల్ కోసం పడిగాపులు. ఇది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. వార్ ఎఫెక్ట్ యుద్ధం జరుగుతుంటే తెలియలేదు కానీ అక్కడ ముగిసినా కూడా ఇక్కడ మొదలైంది ఆందోళన. డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు గగ్గోలు పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లోని కలెక్టర్స్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.